హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పల్లి కారం పొడి అండి. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే టిఫిన్స్లోకి కూడా బాగుంటుంది. ఇడ్లీ, దోశ, ఉప్మా లాంటి టిఫిన్స్లోకి ఈ పొడి అదిరిపోతుందండి. ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ఇక్కడ నేనైతే ఒక కప్పు పల్లీలను అయితే తీసుకొని పల్లీలను కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. 2-3 నిమిషాలు పల్లీలను అయితే కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోండి. పల్లీలను ఇలా టచ్ చేస్తే పల్లీలకున్న తొక్క ఈజీగా ఊడిపోవాలి. అప్పుడే పల్లి బాగా ఫ్రై అయినట్టు. పల్లీలను అయితే ఇప్పుడు వేరొక ప్లేట్లో వేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోండి. ఒక 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కరివేపాకును అయితే మంచిగా వాష్ చేసుకొని తడంతా పోయిన తర్వాత ఇలా ఆయిల్లో వేసుకొని మంచిగా కలుపుకోండి. మనము ఏ కారం పొడి చేసినా కరివేపాకు అయితే ఖచ్చితంగా వేసుకోండి. హెల్త్కి అయితే చాలా మంచిది. ఇప్పుడైతే గ్యాస్ సిమ్లో పెట్టుకొని మనము ఫ్రై చేసుకున్న పల్లీలను కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి. కరివేపాకు అన్నది చాలా క్రిప్సీగా కావాలండి. అప్పుడే టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. ఇలా కరివేపాకును ఇలా మనము టచ్ చేస్తే కరివేపాకు ఈజీగానైతే ఊడిపోవాలి. అంటే క్రిప్సీగా కావాలండి. అప్పుడే బాగుంటుంది. ఒక నిమిషం మంచిగా కలుపుకున్న తర్వాత 2 స్పూన్ల జీలకర్రను కూడా వేసుకొని జీలకర్రను కూడా ఒకసారి మంచిగా కలుపుకోండి. జీలకర్ర అన్నది బాగా వేగాల్సిన అవసరం ఏం లేదండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోండి. మనం ఏ కప్తో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్తో కారం పొడి కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి. ఇది పూర్తిగా చల్లబడ్డ తర్వాతనే మిక్సీ జార్లో అయితే వేసుకోండి. ఇప్పుడైతే 1½ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నా. మీ రుచికి తగినంత మీరు వేసుకోండి. ఇప్పుడైతే దీన్ని మంచిగా ఒకసారి మిక్సీ కొట్టుకుందాము. ఇలా ఒకేసారి మిక్సీ పట్టకుండా బరకగా అంటే ఒకసారి పల్సి ఇచ్చి ఆపేయండి. అప్పుడే ఇలా బరకగా వస్తుంది. ఇందులో 2 వెల్లుల్లి గడ్డలని ఇలా తొక్క తీసేసి అయితే వేసుకొని ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ కొట్టుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక కడాయిలో వేసుకోండి. ఇది పూర్తిగా చల్లబడ్డ తర్వాత ఏదైనా బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి. నెల రోజుల పాటు నిల్వ ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్.